హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డే టు డే అలర్ట్స్ వస్తూ ఉంటాయి. రిక్రూట్మెంట్ సంబంధించింది అండ్ అలాగే దానికి ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కానీ, రిజల్ట్ స్టేటస్ కానీ అలాంటివి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ డే టు డే కరెంట్ అఫైర్స్లో జరిగే ఈవెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అది కమ్యూనిటీ పోస్ట్లో క్విజ్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్టయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS అంటాం కదా, దీని నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ ఉంది కదా, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండివిజువల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఇది ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అట్ BIS హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీ అండ్ BIS ఆఫీసెస్ లొకేటెడ్ అక్రాస్ ద కంట్రీ అని చెప్పి దీని యొక్క యూనిట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్లో వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్గా ఏ పోస్టులు ఉన్నాయని చూసుకున్నాం. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C, గ్రూప్ ల్యాబొరేటరీ టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, ఈ 2 రకాలుగా పోస్టులు అయితే డివైడ్ అయినాయి. గ్రూప్ Aలో 3 కేటగిరీలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్, 3 అసిస్టెంట్ డైరెక్టరే. డిసిప్లిన్స్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ ఫర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ హిందీ. వీళ్ళ లెవెల్ వచ్చేసి లెవెల్ 10 ఇది. 56,100 మినిమం బేసిక్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. వేకెన్సీస్ వచ్చేసరికి మనకు ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. ఫర్ ఫినాన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ, అది కూడా EWS వాళ్ళకు ఉంది. మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫేర్స్కి వచ్చేసరికి వేకెన్సీ ఒకటే ఉంది, అది OBC వాళ్ళకు ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ వచ్చేసరికి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అది URలో ఉంది. నెక్స్ట్ గ్రూప్ B పోస్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ CADకి సంబంధించింది. ఇవి లెవెల్ 6 పేమెంట్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, 27 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఎక్కువే ఉన్నాయి, 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ CADకి సంబంధించి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అది కూడా URకు ఉంది. నెక్స్ట్ గ్రూప్ C పోస్టులు ఏవైతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్ ఉంది, సీనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఉంది, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉంది. ఇది లెవెల్ 4 పేమెంట్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసరికి లెవెల్ 2. ఇది మినిమం బేసిక్ వచ్చి 19,900 తోటి స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి 27 ఇయర్స్ ఈ 3 పోస్టులకి. వేకెన్సీస్ కూడా స్టెనోగ్రాఫర్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినవి. ఇప్పుడు మనం డైరెక్ట్ ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకున్నాం. ఇది డిప్లొమా IT వాళ్ళు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ. టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ వచ్చేసరికి లెవెల్ 6 పేమెంట్. ఇది 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో డిసిప్లిన్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు మెకానికల్కి, కెమికల్కి, మైక్రోబయాలజీకి 3 వేకెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. మెకానికల్కి 13 ఉన్నాయి, కెమికల్కి 12 ఉన్నాయి, మైక్రోబయాలజీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ C పోస్టులు ఏవైతే ల్యాబొరేటరీలో ఉన్నాయో సీనియర్ టెక్నీషియన్ క్యాడర్, ఇది లెవెల్ 4. మినిమం బేసిక్ 25,500 నుంచి, మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్. టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు కేటగిరీ డిసిప్లిన్ వైజ్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. కార్పెంటర్కి 7, వెల్డర్కి 1, ప్లంబర్కి 2, ఫిట్టర్కి 5, ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్కి 3. లాస్ట్ మనకు టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్కి సంబంధించి లెవెల్ 2, 27 ఇయర్స్. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అది కూడా మనకు OBC వాళ్ళకు ఉంది. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ ఆన్లైన్ మోడే అప్లై చేసుకోవాలి, మిగతా ఏ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వ్యాలిడ్ కాదు. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 9th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 30th సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే www.bis.gov.in అని ఉందో దీని నుంచి అయితే మీరు కెరియర్ ఆపర్చునిటీ కింద మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్.